లాస్ట్ క్లాస్లో మనము కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి అనే విషయాన్ని, అంటే ఎప్పుడైతే అర్జునుడు తనని గురువులాగా స్వీకరించి బోధించమని అడిగాడు, అప్పుడు వెంటనే కృష్ణుడు గురువులాగా ఆచార్యులాగా అంటే ఫస్ట్ బోధన ఏం చేశాడు, సో అంటే మొదట ఏమన్నాడు, మందలించాడని, నువ్వు ఒక పండితుడిలాగా మాట్లాడుతున్నావు కానీ మూర్ఖుడిలాగా వ్యవహరిస్తున్నావు. నిజమైన పండితుడు అంటే వివేకవంతుడు ఎలా ఉండాలి, నేను నశ్వరమైనటువంటి శరీరాన్ని కాదు, శాశ్వతమైనటువంటి ఆత్మను అని తెలుసుకున్నాను. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఇక ఈ శరీరానికి సంబంధించినటువంటి ఎటువంటి కలతలైనా, కల్మషాలైనా, వేదనలైనా దేన్ని కూడా సీరియస్గా అంటే ఆత్మనాశనానికి కారకం కానటువంటి విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దైహికమైనటువంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ లెసనే ఇప్పుడు 12వ శ్లోకము. నత్వేవాహం జాతునాసం నత్వం నీమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ట్రాన్స్లేషన్ చూద్దాము. నేను కానీ నువ్వు కానీ ఈ రాజులలో ఎవరైనా కానీ అంటే అందరూ కూడా ఉండరు అనేటటువంటి సమయం అయితే ఎప్పుడు ఉండదు. అంటే అందరూ కూడా శాశ్వతులు అనే విషయాన్ని నొక్కి చెప్పటం కోసము కృష్ణుడు అర్థమయ్యేలాగా అర్జునుడు చెప్తున్నాడు. సరే, అంటే వీళ్ళందరూని చంపేస్తే ఎలాగా వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇటువంటి మాటలన్నీ మాట్లాడారు కదా అర్జునుడు. అందుకని ఎవరు ఎప్పుడు శాశ్వతంగా ఇక్కడ ఉండరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు కానీ నేను కానీ ఇక్కడ మన ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కానీ ఎప్పుడు శాశ్వతంగా ఉండరు. అంటే దైహికంగా శాశ్వతంగా, ఆత్మ ఎప్పుడు కూడా నశించదన్నమాట. సో అందుకని ఇప్పుడు కాదు, గతంలో కాదు, భవిష్యత్తులో కాదు, ఇంకా మనం లేము అని చెప్పేదైతే ఉండదు. ఇప్పుడు శాశ్వతమైనటువంటి వాళ్ళము అనే విషయాన్ని కృష్ణుడు చెప్తున్నాడు. సో వేదాల్లోనూ, కఠోపనిషత్తులోనూ, శ్వేతాశ్వతరోపనిషత్తులోనూ కూడా అసంఖ్యాకమైనటువంటి జీవులను వాళ్ళ వ్యక్తిగతమైన కర్మలను, కర్మ ఫలాలను అనుసరించి, వాళ్ళ వివిధ స్థితులను కూడా అనుసరించి భగవంతుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు అని చెప్పారన్నమాట. చూడండి, ఎన్ని ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ కూడా ఏమంటున్నారు, జీవులు మనం చెప్పాం కదా 84 లక్షల జీవజాతులు ఉన్నారు. 84 లక్షల జీవులు కాదు, 84 లక్షల రకాలకు చెందినటువంటి జీవజాతులు ఉన్నాయి. ఒక్క జాతిలో ఎన్ని కోట్ల మంది జీవులు ఉంటారు వాటిలో. సో వీళ్ళందరికీ కూడా ఎందుకు ఇన్ని రకాల బాడీలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని రూపాలు, డిఫరెంట్ రూపాలుగా ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపనిషత్తుల్లో వేదాల్లో ఏం చెప్తున్నారు, అసంఖ్యాకులైన ఈ జీవులందరికీ కూడా వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి కర్మలు, వాళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితులు, సిచ్యుయేషన్స్, తర్వాత ఆ కర్మ ఫలాలు, ఏం కర్మలు చేశారో వాటికి సంబంధించినటువంటి ఫలాలు, వీటిని అనుసరించే భగవంతుడు వాళ్ళని పోషిస్తున్నాడు అని చెప్పారంటే, ముఖ్యంగా భగవంతుడు ఎప్పుడు కూడా మనకు దూరంగా లేడు, మనతోనే ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు సర్వకాల సర్వావస్థలలో. మనం ఆయన కాదనుకుని వచ్చేసినా సరే ఆయన పరమాత్మ రూపంగా మనలోనే ఉన్నాడు. సో ప్రతి జీవి హృదయంలోనూ తన స్వరూప అంశ రూపంలో ఆయన ఉంటాడు. సో బాహ్య అంతరాలలో భగవంతుణ్ణి దర్శించగలిగిన సాధుపురుషులు మాత్రమే శాశ్వతమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందగలరు అని చెప్తున్నారు. అంటే భగవంతుణ్ణి ఎక్కడో భగవంతుడి కోసం వెతకటం కాదు, అంటే భగవంతుడిని ప్రత్యక్షంగా చూడాలి అనేటటువంటి ఆర్తితో, తపనతో భగవంతుడి కోసం, భగవంతుడి రూపాన్ని ప్రత్యక్షంగా కళ్ళెదుట చూడాలి అని ఎన్నో రకాలుగా ఎంతోమంది అందరూ కూడా ప్రయత్నించేటటువంటి
దేవుణ్ణి తన లోపలను అన్నిటిలోనూ కూడా చూడగలిగినటువంటి వాడు వాళ్ళకి నిజంగా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని చెప్తున్నారు. లేదంటే ఏదైనా కష్టాలు వచ్చేటప్పటికీ అర్జునుడు అంటున్నాడు కదా, కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు విచలిత మనస్కులైపోతారు. ఏం దిక్కుతోచదన్నమాట, అయోమయ స్థితిలో పడతారు. ఎలాగా ఏం చేయాలి, ఎవరు నన్ను కాపాడుతారు? ఇప్పుడు నన్ను కాపాడేవాడు ఎప్పుడూ తనతోనే ఉన్నాడు, తనలోనే ఉన్నాడు. ఆ విషయం గ్రహిస్తే ఎవరైనా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలా చూడగలిగే వాళ్ళు సాధు పురుషులు, వాళ్ళు భక్తులై ఉండాలి. ఇప్పుడు ఎందుకని కృష్ణుడు బ్రాహ్మణులు అని మెన్షన్ చేయటం లేదు, వైష్ణవులు అంటున్నాడు. బ్రాహ్మణుల కంటే అంటే మొదట బ్రాహ్మణ క్వాలిటీస్ ఉండాలి వాళ్ళలో. వాళ్ళు వైష్ణవులుగా అంటే భక్తి సేవలో వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇక్కడ కఠోపనిషత్తులో చెప్పినటువంటి శ్లోకం ఉంది, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాస్తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. కఠోపనిషత్తులో ఈ శ్లోకం చాలా ఫేమస్ ఇది. అంటే అందుకని దీన్ని ఏమంటున్నారు, ఇది వైదిక సత్యము. ఇది నిజానికి ఎవరి కోసం చెప్పారు? వారికి నిజమైనటువంటి జ్ఞానం ఉండదు, కానీ మేము చాలా గొప్పగా, మాకు చాలా అన్నీ తెలుసు, మేము చాలా జ్ఞానవంతులము అని ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. అలా తమను తాము ప్రజెంట్ చేసుకుంటుంటారు కూడా, వాళ్ళకి అన్నీ తెలిసినట్లుగా. ముఖ్యంగా అలాంటి వాళ్ళ కోసం, ఎలాంటి వాళ్ళు జ్ఞానం లేదు కానీ జ్ఞానవంతులుగా నటిస్తున్నారు, అటువంటి వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ శ్లోకం చెప్పారు. అంటే జీవులందరూ కూడా నిత్యులు. ఆ విషయాన్ని కృష్ణుడు శ్లోకంలో చెప్పాడు కదా, అందరూ కూడా నిత్యంగా ఉంటారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మేము ఒకే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కండిషన్ సోర్స్గా ఉన్నాము, బద్ధాత్మలుగా ఉన్నాము, లిబరేట్ అయ్యాక ముక్తులైపోతాము, ఇంకా ఫ్రీగా ఉంటాము అని అనుకుంటుంటారు. ముఖ్యంగా నిరాకారవాదుల అభిప్రాయం ఇది. అలా కాదు, మనం బద్ధస్థితిలో ఉన్నా, ముక్త స్థితిలో ఉన్నా ఎప్పుడు కూడా కంప్లీట్గా డిపెండెన్స్గా ఉండాల్సిందే. కానీ ఓకే, ఫ్రీ విల్ అనేది ఉంటుంది. అంటే కొంత మనకు అసౌకర్యాన్ని ఇచ్చాడు, మనం ఏదైనా నిర్ణయించుకోగలిగినటువంటి స్వేచ్ఛని మనకి ఇచ్చాడు భగవంతుడు. కానీ ఎప్పుడు మనం డిపెండెంట్స్గానే ఉంటాం, బద్ధులైనప్పుడైనా ముక్తులైనప్పుడైనా. భక్తులు అభక్తులు ఎవరిని తీసుకున్నా కూడా అందరూ భగవంతుడి పైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ కోసము ఇక్కడ వీళ్ళందరినీ కూడా, వ్యక్తిగత జీవులు అంటే ఏంటి, ఇండిపెండెంట్ జీవులందరికీ కూడా, వ్యక్తులందరికీ కూడా నేనే పోషకుడు. ఇది భగవంతుడే పోషకుడు, నియామకుడు కదా. ఎవరు పోషిస్తున్నారు? మనం ఇమ్మీడియట్ దేని చూస్తాం, ఇమ్మీడియట్ కాజ్ అంటాం. సడన్గా ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పేరెంట్స్ నుంచి అంతే కదా చెప్తాం. కానీ దాన్ని మనం ముందుకి ఆలోచించుకుంటూ పోతే చివరికి తెలియక భగవంతుడే. సో అట్లాగా దీన్ని ఎవరికైనా సరే నేనే ఎటర్నల్గా నేను పోషకుడిని అని భగవంతుడిగా చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన పరమపురుషుడు. ఆయనది ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో మనము పురుషులు అంటున్నటువంటి వాళ్ళందరూ పురుషాకారంలో ఉన్నారు. నిజమైనటువంటి పురుషుడు కాబట్టి, పురుషుడంటే ఎవరు? ఆయన భోక్త అన్నమాట, ఎంజాయ్ చేసేటటువంటి వాడు. సో దీన్ని ఎవరికి వాళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్స్ చేసుకొని, పురుషుడు అంటే మేము చాలా గొప్పవాళ్ళు, మేము దేన్నైనా కూడా అనుభవించగలము, అనుభవించే కెపాసిటీ మాకుంది, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అది నిజంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే నువ్వు చంపినా చంపకపోయినా, వాడు బ్రతుకున్నా చనిపోయినా, నువ్వు నేను ఎవరైనా కూడా ఇండిపెండెంట్ సోల్స్. సో ఈ నిజాన్ని గురించి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడన్నమాట. సో అంటే ముఖ్యంగా మనం ఈ శరీరం కాదు, ఇదేమంటే కేవలం మ్యాటర్, అంతే భౌతికమైనటువంటి పదార్థం, స్థూల పదార్థం. అది ఆత్మ అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసము దీని గురించి చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నారు?
అర్జునుడు ఏమన్నాడు, ఈ శోకం నుంచి నేను బయటపడలేకపోతున్నాను అంటే, ఎందుకు శోకిస్తున్నాడు, తన వాళ్ళందరికీ ఏమైపోతుందో, ఇది అయిపోతుంది కదా అని దుఃఖంతో శోకిస్తున్నాడు. సో అది శోకించాల్సినటువంటి విషయం ఏం కాదు అని కృష్ణుడు అంటున్నాడు. సో తర్వాత గరుడ ప్రభుపాద చాలా విధాలుగా పత్రికలో రాశారు, ఏ విధంగా నిరాకారవాదులందరూ ఎవరైనా సరే ఏదైనా తీసుకోండి, గీతా వ్యాఖ్యానాన్ని చేస్తున్నప్పుడు భగవంతుడిని గురించి నిజంగా తెలుసుకుని ఉండకపోతే భగవంతుడి మాటలని ఉన్నదున్నట్లుగా చెప్పడం ఎవ్వరి వల్ల కాదు. ఇప్పుడు అంటే ఏదైనా మనం టేస్ట్ చేయాలన్నమాట. భగవంతుడు అనుభూతి చెందాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభుపాద, దీనికి ఒక పోలిక చెప్తున్నారు. అంటే భక్తులు ఎప్పుడైతే కారో, అంటే భగవంతుడిని ఎప్పుడైతే ఆయన హీస్ ద సుప్రీం అని అంగీకరించారో, అప్పుడు వాళ్ళకి భగవంతుడు చెప్పిన మాటలు ఇంకేం అర్థమవుతాయి. భగవంతుడే అల్టిమేటు, ఆయన ఏం చెప్తే అదే భగవస్తు ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారు కదా. సో భగవంతుడు ఏం చెప్తే అది ధర్మం, అదే నిజం, అదే సత్యం అనే విషయం పైన మనకు నమ్మకం లేకపోతే ఎవరికి గీతా బోధన అర్థం కాదు. అందులోనూ గీతలో మనం చూస్తున్నాము కొన్ని కాంట్రడిక్టరీగా కనిపిస్తాయి స్టేట్మెంట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ అంటున్నారు, అట్లా భక్తులు కాకుండా ఉండేటటువంటి వాళ్ళు ఈ గీతా బోధనలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది, ఇప్పుడు తేనెటీగలు ఉంటాయి కదా, తేనె అవి మనం బాటిల్ పోసేసి తీసి పెట్టినా కూడా ఈ చీమలు ఇవన్నీ కూడా దాని చుట్టూ ముసురుతాయి అన్నమాట. కానీ బయట బాటిల్ నుంచి చూస్తే తేనెటీగలు కావచ్చు, వేరే కావచ్చు, ఈవెన్ మనం కావచ్చు, బాటిల్ మూత తీసి దాని లోపల ఉన్న దాన్ని టేస్ట్ చేస్తే నిజంగా దాని రుచి ఏంటి అని తెలుస్తుంది. కానీ బయట బాటిల్ని మనం ఎంత లిక్ చేస్తే మాత్రము ఆ లోపల ఉన్న దాని మధురం ఎలా తెలుస్తుంది, అర్థం కాదు కదా. సో అలాగే కృష్ణుడి భక్తులైన వాళ్ళకి మాత్రమే ఈ భగవద్గీత మహిమ అర్థమవుతుంది. వేరే వాళ్ళు ఎవరికి కూడా అర్థం చేసుకోలేదు. అంటే దీని సారం ఏంటి, ఆ ఎసెన్స్ గురించి వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ రసాన్ని ఆస్వాదన చేయాలి. అందుకనే భగవంతుడి పట్ల ఎన్వీగా ఉండేటటువంటి వాళ్ళు, ఎన్వియస్గా ఉంటారు కదా. జనరల్గా అందరికీ అసూయ నుంచే మనం అన్ని ఈ ప్రపంచంలో ఇన్ని రకాలుగా ఇన్ని మోసాలు, ఇన్ని కుతంత్రాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అందుకని తర్వాత శ్లోకాల్లో మనకి తర్వాత అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, ఎందువల్ల అర్జునుడికి గీత బోధించాడు అంటే నీకు అసూయ లేకపోవడం వల్ల అని చెప్తాడు. శ్లోకాల చెప్తున్నాము. సో అందుకని భగవంతుడి సమర్థతని, భగవంతుడి సుప్రమసీని గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు, లేదు శంకించేటటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా కనీసం గీతను స్పృశించడానికి కూడా, అంటే కనీసం దాన్ని చదవడానికి, అసలు భగవద్గీత అంటే ఏంటి అని చేసుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు అని చెప్తున్నారు. సో అందుకని వీళ్ళు గీతోపాఖ్యానం రాశారు. మాయావాద సన్యాసులు కూడా, అంటే నిరాకారవాదులు కూడా గీతకు వ్యాఖ్యానాలు రాశారు. ఎవరు రాశారు? శంకరాచార్యులే రాశారు. ఆయన గీతా భాషను చెప్పారు. కానీ ఆయన ఎందుకు భాగవతం జోలికి వెళ్ళలేదు చెప్పండి. ఆయన భాగవతం జోలికి వెళ్ళలేదు. భాగవతాన్ని అసలు టచ్ చేసే అటువంటి సాహసం కూడా చేయలేదు. అది కంప్లీట్గా భగవంతుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి ప్రేమ వినిమయము, భక్తి వినిమయము, సేవ. భగవంతుడు ఎలా తన భక్తులకి ఏదైనా చేయాలి, వాళ్ళని ఎలా సేవించాలని భగవంతుడు ఎలా అనుకుంటున్నాడు, భక్తులు ఏ విధంగా తమకేమీ వద్దు భగవంతుని సేవిస్తే చాలనుకుంటున్నారు అంటే జస్ట్ పర్సనల్ రిలేషన్స్ అన్నమాట. దాన్ని నిరాకారవాదులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వాళ్ళు ఒక వ్యక్తిగా ఒక రూపం ఉన్నట్లుగా చెప్తాం లేదు కదా, వాళ్ళు అంగీకరించారు. భాగవతాన్ని అయితే కానీ భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాశారు. కానీ అటువంటి ఇంటర్ప్రిటేషన్స్ వైష్ణవులు ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. అసలు కనీసం దాన్ని వినొద్దండి అని చెప్తారు. మాయావాద భాష్య సునీలే సర్వనాశం అంటే అదేంటి, వాళ్ళు కూడా కృష్ణుడి గురించి చెప్తున్నారు కదా, భగవద్గీత చెప్తున్నారు కదా, శ్లోకాలన్నీ అందులో ఉన్నాయే కదా, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అవగాహన వేరే రీతిలో. అంటే ఇప్పుడు ఒక
ఓకే 1, 2, 3లు కానీ ఏబిసిడీలు కానీ మనము ఎల్కేజీ ప్రీకేజీలో నేర్చుకున్నవే తర్వాత ఎంత చదువులు చదివినా పిహెచ్డీ కాదు ఇంకేం చేసినా కూడా అవే ఏబిసిడీలు ఉంటాయి. కానీ అదే ఆ ఎల్కేజీలో ఉన్న పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ కూడా అక్కర్లేదు వాళ్ళకి, ఎప్పుడు ఏది ఎంతవరకు తెలుసుకుంటుందో అంతే తెలుసుకోగలుగుతారు. కానీ ఇంకా మళ్ళీ ఎస్ఎల్సి లేదు యూసీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీటిలో కూడా ఏబిసిడీలు ఉన్నాయి కదా, నాకు తెలిసి ఏబిసిడీలు అన్ని A to Z నేను చెప్పగలను అంటే వాళ్ళకి ఎంత మాత్రం అర్థమై ఉంటుంది. సో కెపాసిటీ, ఎవరి కెపాసిటీ ఎంత ఉందో అంత మాత్రమే తెలుస్తుంది. సో మరి నిరాకారవాదులు ఏం చేశారు, వాళ్ళు భగవంతుడికి రూపాన్ని విశ్వసించకుండా ఆయన దేహ కాంతి అయిన బ్రహ్మజ్యోతుల మర్చవడానికి తాపత్రపడుతున్నాం. ఇప్పుడు మనము ఇక్కడ ఇలా ఉన్నాము బద్ధ స్థితిలో. తర్వాత ఎప్పుడైతే అంటే పూర్ణపురుషుడి నుంచి వచ్చాం కదా, అక్కడికి ఏదో ఆయన ముక్కలై మనం ఒక పాల్గొన్నట్టుగా భగవంతుడు ఎప్పుడు పూర్ణుడే. ఎన్ని కోట్ల 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 మిలియన్ల వంటి జీవులు ఆయన నుంచి వస్తున్నా కూడా, ఆయన అంశాలుగా ఉన్నా కూడా ఆయన మనం శక్తికి సంబంధించిన వ్యక్తులు మనం, ఆయనకు సంబంధించినటువంటి విస్తరణలు ఉన్నాయి, ఆయన స్వాంశాలు ఉన్నారు, కళాంశాలు ఉన్నారు. అవన్నీ ఈవెన్ అవతారాలు కూడా ఎన్నో అవతారాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కృష్ణుడే అల్టిమేట్గా, వాళ్ళు కూడా భగవంతుని సేవించడానికి సిద్ధపడతారు. ఇప్పుడు నారాయణుడు ఉన్నాడు కదా, శ్రీమన్నారాయణుడు ఉంటాడు, ఆయన కూడా కృష్ణుని చూడాడు. సో కృష్ణుడు ఎప్పుడైతే భూమిపైన అవతరించి ఇలా ఆ బాల్యలీల గురించి అయితే అసలే వాళ్ళకి చూసేటటువంటి అవకాశమే ఉంటుంది. కేవలం అది గోలోకవాసులకి వ్రజవాసులకి సంబంధించినటువంటివి అన్నమాట. కానీ కృష్ణుడు ఇక్కడ ఉన్నప్పుడు దయగా తనని ఎవరెవరైతే చూడాలనుకున్నారో అందరికీ దర్శనమిచ్చారు. ఈవెన్ స్వర్గలోకాధిపతి వాళ్ళకి అసలు భగవంతుని చూసే అవకాశమే ఉండదు. ఎప్పుడైనా ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బ్రహ్మదేవుడిని వెంటబెట్టుకుని వెళ్ళి ఆయన వాళ్ళందరితో పాటు వెళ్ళి భగవంతుని ప్రార్థించటము, ఆయన వాణి రూపంగా బ్రహ్మదేవుడికి విద్యోపదేశం చేయడం జరుగుతుంది. ఏం చేయాలి అనేటువంటి ఆ దర్శనం ఎప్పుడు దొరకదన్నమాట దేవతలకి. కానీ అటువంటి వాళ్ళైనప్పటికీ కూడా ఇంద్రుడు అందులోనూ అహంకారంగా ఆయనకు ప్రియమైనటువంటి వ్రజవాసుల పైన తన ప్రతాపాన్ని చూపించాడు. గోవర్ధన లీలలో తెలుస్తుంది అదంతా. కానీ అతని దర్శనం దొరికింది, కృష్ణుని చూడగలిగాడు బాలకృష్ణ. బ్రహ్మదేవుడు కాదు, ఈవెన్ నారాయణుడు ఆయన వంశావతారమే కదా, వైకుంఠంలో ఉన్నాడు. ఆయన కూడా ఒకసారి ఒక బ్రాహ్మణుడు, ద్వారకలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయనకి పుట్టిన పిల్లలు పుట్టినట్లే మాయమైపోతున్నారంట. ఊరికే చనిపోవడం కాదు, మాయమైపోతున్నారు. వాళ్ళకి 1, 2, 3, 4 పిల్లలు పుడుతున్నారు, పుట్టిన వారు పుట్టినట్లు మాయమైపోతున్నారు. అతను కృష్ణుడికి చెప్పుకుంటాడనమాట, తను చెప్పుకుని నా బిడ్డలను కాపాడండి. సరే కృష్ణుడు ఇది తెలియందేముంది కదా, కానీ కృష్ణుడు కూడా రక్షించలేకపోయినట్లు అనమాట. ఎవరు ఫీల్ అవుతున్నారు ఇలాగా? అర్జునుడు ఫీల్ అవుతున్నాడు. అర్జునుడు వచ్చి ఉంటాడు, అప్పుడు ఈ బ్రాహ్మణుడు వచ్చి చెప్పుకుంటుంటాడు, ఇలా ఉంది, ఇప్పుడు మళ్ళీ నా భార్య గర్భవతిగా ఉంది, ఆమెకి ఇప్పుడు ప్రసవం టైం అవుతూ ఉంది, ఈసారైనా నా బిడ్డను మీరు కాపాడండి అని వేడుకుంటున్నప్పుడు అర్జునుడు అంటాడు, అరే అదెంత పని, అసలు బిడ్డలు మాయమవడం అనేటటువంటిది విచిత్రంగా ఉంది, దానికి ఏదైనా కారణం ఉండే ఉంటుంది కదా, ఈజీగా పట్టేసుకోవచ్చు లాగా చెప్తాడనమాట అర్జునుడు. ఆ బ్రాహ్మణుడు అంటాడు కూడా, సాక్షాత్తు కృష్ణుడు కూడా చెయ్యలేదు ఈ పనిని, నువ్వు ఎలా చేస్తావు, అంటే ప్రతాపాలు మాట్లాడుతున్నావు చెప్పుతున్నావు అన్నట్టుగా. అని అర్జునుడు లేదు, అర్జునుడికి ఒకటి ఎప్పుడు అనమాట, నేనేమైనా ఇది చేయలేకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను. సో ఇది అలాగే ఎప్పుడు ఉంటుంది అర్జునుడి దగ్గర. లేదు తప్పకుండా నేను కాపాడుతాను అని అంటాడు. వీళ్ళకి సాధ్యం కాకపోవచ్చు, అంటే ఈవెన్ కృష్ణుడు కూడా సాధ్యం కాకపోవచ్చు, బలరాముడు కూడా సాధ్యం కాకపోవచ్చు, బట్ నేను చేస్తాను. తనపైన తనకు అంత నమ్మకం అనమాట, తన శౌర్య ప్రతాపాన్ని. సరే అట్లాగా తర్వాత ఏమవుతుంది, ఆమె ప్రసవిస్తుంది, ఆ బిడ్డ రామాయణుడికి చాలా ఏమంటాము, ఇంక ఇది కాదు అనేటటువంటితో దుఃఖం వచ్చేస్తుంది. అలా మరి తెల్లారితే అర్జునుడు అగ్నిప్రవేశం చేయాలి,
చెయ్యకపోతే నేను కాపాడలేకపోతే చేస్తానన్నాడు కదా. సరే కృష్ణుడు అర్జునుడు తీసుకుని బయలుదేరుతారండి. బయలుదేరినప్పుడు వాళ్ళు ఇవన్నీ భౌతికమైనటువంటి వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళి ఆధ్యాత్మిక లోకంలోకి అంటే వైకుంఠ ప్లానెట్లకి ప్రవేశించేటప్పుడు ఆ బ్రహ్మజ్యోతి అందులోకి కూడా వాళ్ళు ఎంటర్ అవుతారు. ఆ బ్రహ్మజ్యోతిలోకి ఎంటర్ అవడానికి ఫస్ట్ అశ్వాలకి కాదనమాట. దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్తాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు చూసి కృష్ణుని ఎంత సంతోషపడిపోయి నిజంగా నేను చేసింది నేనే, అదే తెలుసు, అందుకే కదా వైకుంఠానికి వచ్చి నిన్ను చూడాలి. ఇద్దరు అంటే నరనారాయణులుగా ఉండి ఎన్నో దీన్ని చేశారు. ఇప్పుడు నువ్వు స్వయంగా భూమిపైన అవతరించి ఏ విధంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి వచ్చున్నావు, నీ దర్శనం చేసుకోవాలి అని నేను చూడాలి అని కోరికతో నేను పనిచేశాను అని పిల్లల్ని తెచ్చపరిస్తారనమాట. సో ఆ విధంగా భగవంతుని చూడాలి అని ప్రతి ఒక్కరికి ఆరాటం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎలా చూడాలి, అది దివ్య మంగళకరమైనటువంటిది. ఆయన సచ్చిదానంద శరీరం ఉంటే అసలు ఎప్పుడూ అది సచ్చిదానందంగానే ఉంటుందన్నమాట. మనకు కూడా స్పార్క్స్గా ఉన్నప్పటికీ మనకు కూడా ఒక శాశ్వతమైన శరీరం ఉంది. కానీ మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికి ఆ శరీరం అక్కడికి వదిలేస్తాం. కేవలం జీవాత్మ మాత్రమే ఉంటాము. మనం అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటాము, వైకుంఠంలో కంటే మన ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పుడు మనం కూడా శాశ్వతలుగా రూపంగా జీవులుగా ఉంటాము, ఎటర్నల్ జీవులుగా ఉంటాము. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఆత్మ వేరైపోయింది, శరీరం ఎందుకు శాశ్వతమైన ఆత్మ అక్కడ వదిలేస్తాం కాబట్టి. మనం వదిలేయడం కాదు, అయిపోయింది. ఎప్పుడైతే అదేంటి కృష్ణుడే ఎప్పుడు ఎంజాయ్ రా, మేము కూడా కృష్ణుడిలాగా అనుభవించాలి. కృష్ణుడు అంటే మైనస్ కృష్ణుడు ఎలా ఎంజాయ్ చేస్తాం, ఏముందని మన దగ్గర ఎంజాయ్ చేయడానికి. అది కోరిక ఎప్పుడైతే కలిగిందో ఇమ్మీడియట్గా బాడీ ఇప్పుడు కూడా చూడండి, మనం ఎలా పుట్టామో మనకు తెలుసా, ఎలా వెళ్ళిపోతామో మనకు తెలుసా, ఎలాగో పుట్టాము ఎలా వెళ్ళిపోతాం. అందుకే చెప్పేది మృత్యు అనేది జన్మ మృత్యు జరా వ్యాధులు అన్నీ కూడా అది మనకు చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్. ముఖ్యంగా ఈ జన్మ మరణము అనేటటువంటి మనం ఎప్పుడూ భగవంతుడి సేవిస్తూ భగవంతుడి సేవలోనే ఉంటూ మనము ఇక్కడి నుంచి మళ్ళీ ఈ అశాశ్వతమైనటువంటి ఈ బద్ధ జీవితం నుంచి బయటపడి భగవంతుడి దగ్గరికి వెళ్తే తప్ప ఇంకితే ఇలాగే పునరపి జననం పునరపి మరణం ఇలా సాగుతున్నాం. సో ఆ విధంగా భగవంతుడు అంటున్నాడు, ఎప్పుడైనా సరే ఏదైనా సరే వ్యక్తిత్వము అనేటటువంటిది భౌతిక జగత్తుకు సంబంధించి కాదు. అది భౌతిక జగత్తుకు సంబంధించింది అయితే భగవంతుడు గీత బోధించాల్సిన అవసరం లేదు కదా. మనం ఎక్కడ వ్యక్తులుగా ఉన్నాము, ఇక్కడ శాశ్వతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నాము. ఇక్కడ జస్ట్ డ్రెస్సులు వేసుకుంటున్నాం అంతే, డ్రెస్సులు మార్చుకుంటున్నాం. ఎప్పుడు డ్రెస్సు నేను అన్నాం కదా, డ్రెస్ మనం కాదు. సో అందుకనే చాలా అంటే ఎంత సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా రూపాద ఎగ్జాంపుల్ చెప్తుంటారు. ఎవరైనా చిన్నపిల్లాడిని పిలిచి వాళ్ళు అడిగారండి, నువ్వెవరు అన్నారు, ఏం చెప్తాడు అని నాకు తన పేరు చెప్పడమో లేకపోతే ఆమె బాయ్ మై నేమ్ ఈ సంథింగ్ అలా చెప్తాడు. అది అంటే అంత మాత్రమే తెలుస్తుంది అన్నమాట. అప్పుడు కాదు అంటే అడగడం అనమాట, ఈజ్ దిస్ యూ, చేయి చూపెట్టాడు. ఇంకేంటి నువ్వు హెడ్డా, ఇది వాయిసా, ఇలా ప్రతి ఒక్కటి ఈజ్ దిస్ యూ అంటే నో దట్ ఈస్ మైన్, అవి నాది. ఓకే, ఇవన్నీ తల నువ్వు కాదు, ఇవేవి నువ్వు కాదు, నీవి అంటున్నావు. మరి నువ్వెవరు అర్థమవుతుంది అబ్బాయికి, కానీ అక్కడున్న మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో అంటే ఏంటి, నేను అని దేని గురించి అంటున్నామో అది నేను కాదు. అది మనం చనిపోయినప్పుడే మనకు అర్థమవుతుంది, మనతో పాటు అప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. మనం తెలిసి బయటికి రాము, ఇప్పుడు నాకు మృత్యు వచ్చింది నేను ఇంక బయటికి వెళ్ళాలి అని రావటం లేదు. ఎలా ఫస్ట్ మాతృ గర్భంలోకి ఎలా ఎంటర్ అయ్యామో మనకు తెలీదు,
ఎలా ఇప్పుడు ఆ దేహంలోంచి బయట వచ్చేసామో కూడా మనకి మళ్ళీ ఎంత ప్రయత్నించినా దాని లోపలికి వెళ్ళలేము. సో అందుకని భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఏదైనా కూడా భగవంతుడిలాగే జీవుడు కూడా వ్యక్తిత్వం ఎప్పుడంటామో వ్యక్తిగా ఉన్న వాళ్ళకు ఉంటుంది వ్యక్తిత్వం అనేటటువంటి. సో దీని గురించి ఇది నిత్యమైనటువంటి సత్యము. దాన్ని ఇందాక చెప్పారు కదా, నిత్యో నిత్యానం చేతనస్య అనేసి ఈ శ్లోకంలో చెప్పినట్లు భగవంతుడు నిత్యం నిత్యానం నుండి ఏకవచనం బహువచనం నిత్య ఒకడు నిత్యానం ఎంతో మందిలో భగవంతుడు ఒకడు. సో ఈ విషయం గురించి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత అసలు ఏంటి ఈ దేహం ఏంటి, మనం ఏ విధంగా దీన్ని తీసుకోవాలి, ఏ విధంగా ఉన్నామనే విషయాలన్నీ కూడా శ్లోకాల్లో చెప్పుకుందాము. హరే కృష్ణ.